శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురు సరేనమ్మా, వాయిస్ లేదు. అలా వినిపిస్తుందా? సార్ వినిపిస్తారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రితా. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. పరిపూర్ణం గురోశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా. ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మి జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా. మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః. ధర్మమార్గే ప్రేరయంతో భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః. జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణాహ్వయః. ప్రదర్శితో येन सम्यक् జయతీర్థం తమాశ్రయే. నౌమి న్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్. వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్. శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం. దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్. సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం. ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాంమనాంమా కృతాః. శ్రీ సత్యాత్మగురోత్పదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం. విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం.
ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి హరి. విన్నారు భగవంతుని మహిమ గొప్పతనాన్ని విన్నాం. పురుషోత్తమ యోగంలో 16వ అధ్యాయం దైవ ఆసుర సంపత్ విభాగ యోగం. దైవ ఆసుర సంపత్ విభాగ యోగం అని చెప్పి ఈ అధ్యాయం పేరు. దీన్ని యథామతి వినడానికి ప్రయత్నిద్దాం. ఒక భిక్షుకుడు ఉండేవాడు. వాడు ఒక ఇంటికి మాత్రమే భిక్షకు వెళ్ళేవాడు. రెండో ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే శాస్త్రం చెబుతుంది, రెండో ఇంటికి భిక్షకు వెళ్తే, ఒక ఇంట్లో భిక్షను ఇచ్చారు, దాన్ని తీసుకొని రెండో ఇంటికి వెళ్తే అది ఇంకొక బ్రాహ్మణుని భిక్షార్జన, ఇది బ్రాహ్మణుని వృత్తి కనుక ఇంకొక బ్రాహ్మణుని కడుపు మీద కొట్టినట్టు అవుతుంది. సస్థేనః, వాడు ఇంకొకరి అన్నాన్ని దొంగలించినటువంటి వాడు. దండమర్హతి, వాడి 2 చేతుల్ని కత్తరించాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. చూడండి, అందుకే శాస్త్రంలో అనేక నియమాలు. పక్షి వృత్తి మనం ఎంచుకోవాలట. పక్షి వృత్తి అంటే పక్షులు ఏం చేస్తాయంటే, నాకు ఈ పూటకు ఎంత కావాలో అంత మాత్రమే ఆహారాన్ని అది సంగ్రహించి పెడుతుంది. తప్పిస్తే రేపటికి ఎల్లుండికి సంవత్సరాల తరబడి బస్తాలు, పప్పు బస్తాలు వేసుకోవవి. ఆ విధంగా మనిషి ఉండాలి. లేకపోతే సస్తేనః దండమర్హతి, వాడు దొంగ. ఆ దొంగకి శిక్ష ఏంటి అంటే 2 చేతులు కత్తరించాలట. అదే విధంగా ఈ భిక్షుకుడు ఒకే ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు. ఆ సంకల్పం చేత ఓ రోజు ఉదయం ఒకరింటికి భిక్షకు వెళ్ళాడు. మధ్యాహ్నం 11-11:30 సమయం. ఆ సమయంలో వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. ఎండాకాలం, పైనుంచి ఎండ కొడుతుంది. భవతి భిక్షాందేహి అన్నాడు. లోపల నుంచి ఎటువంటి ప్రతిక్రియ లేదు. ఓ అరగంట, 30 గంట ఉన్నాడు. మరల ఇంకోసారి అన్నాడు, భవతి భిక్షాందేహి. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇలా 1:30-2 గంటలు అయిన తర్వాత 1:30-2 గంటలప్పుడు ఆ యజమాని వచ్చి భిక్షను వేసిందట. వెయ్యగానే ఈయన అంటున్నాడు, స్వామి, అమ్మా, నువ్వైతే ముసలిదానివి కాదు, నీకు చెవులైతే బాగున్నాయి, చెవుడైతే లేదు. నేను 2 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఉన్నాను, ఇంతసేపు అయిన తర్వాత తెచ్చివేస్తున్నావు కదమ్మా, నా సమయాన్ని వ్యర్థం చేశావు కదా అనగానే ఆమె అన్నదట, దయచేసి క్షమించండి, మా వారు లోపల పూజా కైంకర్యంలో ఉన్నారు, వారికి కావలసినటువంటి పదార్థాలను అమర్చి అన్ని చేసి రావడానికి ఇంత అయింది. తర్వాత నా సంకల్పం ఏంటి అంటే, నైవేద్యం చేసినటువంటి పదార్థాలని నేను దానం చెయ్యాలి, భిక్షను ఇవ్వాలి అని చెప్పి నా సంకల్పం కనుక నైవేద్యం అయ్యేదాకా ఉండి నేను తెచ్చి ఇస్తున్నాను, దయచేసి స్వీకరించండి అని ఆయన పాత్రలో వేస్తూ ఉండగా ఆమె అడిగిందట, అయ్యా, నా వయస్సు ఎంత అని చెప్పి మీకు అనిపిస్తుంది అనగానే ఆయన అన్నాడు, అమ్మా, నీకు 30-35 సంవత్సరాలు ఉండొచ్చా అనగానే ఆమె చెప్పిందట, కాదండి, నా వయస్సు 10 సంవత్సరాలు.
నీకు ఆయన ఆశ్చర్యం వేసింది. చూడ్డానికి 30-35 సంవత్సరాల మధ్య వయస్కురాలు ఉన్నట్టుంది, 10 సంవత్సరాలు అంటుంది అని చెప్పి ఈయన ఊరుకోకుండా ఏం చేశాడు అంటే, నీకు 10 సంవత్సరాలంటే లోపల ఉన్నటువంటి నీ భర్తకి ఎన్ని వయస్సమ్మా, ఎన్ని సంవత్సరాలు అని అడిగాడట. అప్పుడు ఆమె అన్నది, నా భర్త వయస్సు 5 సంవత్సరాలు అని చెప్పిందట. ఊరుకోకుండా, అలా అయితే మీ ఇంట్లో అత్త మామలు ఉన్నారా? ఉన్నారండి. అయితే మీ అత్త వయస్సు ఎంత? ఆమెకు 2 సంవత్సరాలు అని చెప్పిందట. అలా అయితే మీ మామ వయస్సు? ఆయన నిన్నే పుట్టాడు అని చెప్పిందట. ఈయనన్నాడు, ఊరికే భిక్షను తీసుకొని వెళ్ళుంటే బాగుండేది, ప్రశ్నించి తప్పు చేశాననిపిస్తుంది అని చెప్పి అనుకొని, కానీ ఏదో సందేహం కొడుతూ ఉంది తలలో, బుద్ధిలో. అమ్మా, నువ్వు చూస్తే పిచ్చిదాని వలె లేవు, మహాజ్ఞాని వలె ఉన్నావు, నీ తేజస్సు అలా ఉంది, నువ్వు చెప్పే విషయంలో ఏదో మర్మం ఉంది, దయచేసి దాన్ని చెప్పు, లేకపోతే నాకు ఈ రోజు రాత్రి నిద్ర రాదు అని ఆయన అడగ్గా, అందుకు ఆమె అన్నదట, స్వామి, నేను నా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి ఈరోజు 30 సంవత్సరాలు అయిండొచ్చు, నా బర్త్డే ఈరోజు నిజంగా. మరి 10 సంవత్సరాలు అని చెప్పావు కదమ్మా. అందుకు ఆమె అన్నదట, స్వామి, మా అమ్మ నాన్న చాలా నిష్ఠావంతులు, ఆస్తికులు, వారు ప్రతిరోజు నాకు చెప్పేటువంటి వారు. నా వయస్సు 4-5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చెప్పేటువంటి వారు, తులసికి నీళ్లు పోయి, తులసి దగ్గర దీపం ముట్టించు, స్నానం చేసిన తర్వాత, ఈ విధంగా నాకు వారు చెబుతూ వచ్చారు. నేను అప్పుడు పెడచెవన పెడుతూ వచ్చాను. ఎప్పటి వరకు చెప్పారు? నాకు వివాహం అయ్యే వరకు చెబుతూ వచ్చారు ప్రతిరోజు. నేను బాల్యంలో ఉండి, కౌమారంలో ఉండి, యవ్వనంలో ఉండి నేను దాన్ని వినలేదు, ఆ మాటల్ని వినలేదు. ఎప్పుడైతే నా 20 సంవత్సరాలకు వారు వివాహం చేశారో, వారి నుంచి నేను దూరం జరిగి మా అత్తగారింటికి వచ్చానో, అప్పుడు నాకు ఇక్కడ ఏమీ లేకుండట, ధర్మం లేకుండట చూచి నాకు అప్పుడు ఏమనిపించింది, అయ్యో, మా నాన్నగారు ఎంత చెప్పేవారు, నేను ఆచరించాలి, తద్వారా ఇంట్లో శాంతి లభిస్తుంది అని చెప్పి ఆమె ఏం చేసిందంట, 20 సంవత్సరాల తరువాత తాను ధర్మాన్ని ఆచరించడానికి ప్రారంభించింది. 10 సంవత్సరాలు చేసినందుకు నా నిజమైనటువంటి వయస్సు 10 సంవత్సరాలు. ఎంత ఊపిరి పిలిచామని కాదు, ఎంత ధర్మం చేశామనేటువంటిదే మన ఆయుష్కి సార్థకత. కేవలం ఊపిరి పీల్చి వదిలేదైతే భాగవతం అంటుంది, భస్త్రం అంటుంది. దేహం ఇది భస్త్రం. భస్త్రం అంటే కొలిమిలో వేడిని, నిప్పుని ఎక్కువ చేయడానికి ఒక లెదర్ది ఒక సంచి ఉంటుంది. దాన్ని పుష్ చేస్తే అది గాలి వదులుతుంది, వేడి నిప్పు ఎక్కువ వస్తుంది. దాన్ని పైనికి లాగినప్పుడు అది గాలి లోపలికి పీల్చుకుంటుంది. ఈ విధంగా గాలి పీల్చి వదులుతూ ఉంటుంది ఆ భస్త్రం. దానికి మనకు ఏ వ్యత్యాసం ఉండదు అని చెప్పి శాస్త్రం అంటుంది, భాగవతం అంటుంది. కనుక ఆమె అన్నది, 20 సంవత్సరాలు భస్త్రం వలె బతికాను, ఇక 10 సంవత్సరాలు నేను ధర్మాన్ని ఆచరించినందుకు నా నిజమైనటువంటి వయస్సు 10 సంవత్సరాలు. తర్వాత నేను 5 సంవత్సరాలు మా ఆయనకు పోరు పెట్టాను. సంధ్యావందనం చెయ్యండి, దేవుని పూజ చెయ్యండి, వైశ్వదేవం చెయ్యండి అని నేను చెబుతూ ఉండగా ఆయన 5 సంవత్సరాల నుంచి వీటిని ఆచరించడానికి ప్రారంభించాడు. మేమిద్దరం ఈ ధర్మాన్ని ఆచరించడం చూసి మా అత్త సిగ్గుచేత 2 సంవత్సరాల నుంచి ప్రారంభించింది. మేము ముగ్గురం చేయడం చూసి ఇంక వేరే మార్గం లేక, గత్యంతరం లేక మా మామ నిన్నటి నుంచి ప్రారంభించాడు. ఆయన నిజమైనటువంటి వయస్సు నిన్ననే పుట్టాడు, ఒకే రోజు అయింది. ఆ విధంగా మన ధర్మం మన వయస్సుకి కారణం. మన శ్వాసోచ్ఛ్వాస గాని, గర్భం నుంచి బయటికి రావడం గాని, ఇది మన వయస్సుకి కారణం కాదు అని చెప్పి ఈ శాస్త్రం మనకు చెబుతుంది, గీత మనకు చెబుతుంది. కనుక ఎంత ధర్మాన్ని ఆచరిస్తే అంత మన ఈ జీవితానికి సార్థకత. ఈ జీవితానికి సార్థకత. ఏక ప్రజాయతే జంతు ఏక ఏవ ప్రలీయతే, ఏకోనుభుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. చూడండి,
బతికున్నప్పుడు మన వారందరూ వచ్చి సహాయం చేయొచ్చు నాకు. నా వారందరూ వచ్చి నాకు ఎప్పటిదాకా సహాయం చేస్తారు బతికున్నప్పుడు? ఈ దేహం ఉన్నంత వరకు. ఒకసారి ఈ దేహం నశించిందో నా చేత వచ్చేటువంటిది, నాకు సహాయకమైనటువంటిది నా ధర్మం మాత్రమే. అందుకు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఈ ధర్మాన్ని ఏమంటారు అంటే, ధర్మను ఏమంటారు అంటే దైవీ సంపద. ఇది దైవీ సంపద. ఇది దేవలోకాల్లో అంటే భూలోకంలో కాకుండా పరలోకాల్లో వచ్చేటువంటి ఉపయోగపడేటువంటి సంపద ఏముంది? ఇది దైవీ సంపద. ఇందులో ఏ ఏ గుణాలు ఉన్నాయి అంటే అభయం. నా నుంచి ఇంకొకరికి భయం ఉండకూడదు, ఇంకొకరి చేత నాకు భయం ఉండకూడదు. ఆ విధంగా మనిషి తన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. అభయం. సత్వ సంశుద్ధి, ప్రసన్నమైనటువంటి మనస్సు. ఎప్పుడు చిరు దరహాసం ముఖం మీద ఉండాలి. ప్రసన్నమైనటువంటి మనస్సు. జ్ఞానం, జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞాన మార్గంలో నిష్ఠ. ఈ రోజు నేను ఒక భగవద్ విషయాన్ని తెలుసుకోకుండా కళ్ళు ముయ్యను. నిన్నటి కంటే ఈ రోజు నాకు ఒకే ఒక భగవద్జ్ఞానం, మినిమం ఒక భగవద్జ్ఞానం నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి తృప్తిగా కళ్ళు మూస్తాను అనువటువంటి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగంలో నిష్ఠ ఉండాలి. దానం, యోగ్యులకు దానం చెయ్యాలి. యోగ్యులకు దానం చెయ్యాలి. యోగ్యత లేకుంటే తీసుకున్నటువంటి వానికి గాని ఇచ్చినటువంటి వానికి గాని ఇద్దరికీ మహా అనర్థాలు ఉన్నాయి. కనుక యోగ్యులకి దానం చేయాలి. దానం చేసేటప్పుడు వెతికి వెతికి వెళ్ళి ఇచ్చి దానం చెయ్యాలట. దానం. దమ, ఇంద్రియ నిగ్రహం. దమ అంటే ఇంద్రియ శమో మన్నిష్టతా బుద్ధి దమ ఇంద్రియ నిగ్రహ అని చెప్పి శ్రీమదాచార్యులు చెబుతారు. కాబట్టి దమ అంటే ఇంద్రియ నిగ్రహం. యజ్ఞశ్చ, జ్యోతిష్ఠోమాది యాగాలు చేస్తూ ఉండాలి. స్వాధ్యాయ, తన స్వశాఖ అధ్యయనాన్ని ఎప్పుడు చేస్తుందాట. స్వాధ్యాయ తప ఆర్జవం, బ్రహ్మచర్యం మొదలైనటువంటి తపస్సు. తరువాత మాట మరియు చేతలలో ఏకరూపత. మాట మరియు చేతలలో ఏకరూపత ఉండాలి. చెప్పడానికి గొప్ప గొప్ప మాటలు చెప్పి చేసే పనులు దానికి విపరీతంగా ఉంటే అది ఆర్జవం కాదు, అది దంభం. కనుక ఆర్జవం ఉండాలి మనిషికి. ఇవి చూడండి, ఒక్కొక్కటి 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 తన మనసుకి శుద్ధిని తెచ్చిచ్చేటువంటి విషయాలు ఇవన్నీ, గుణాలు ఇవన్నీ. స్వాధ్యాయ తప ఆర్జవం, అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైషునం దయా భూతేష్వలోలుప్తం మార్దవం హ్రీరచాపలం. అహింస, ఎవరిని హింసించరాదు. సత్యం, నిజమైనటువంటి మాటల్నే మాట్లాడాలి. అక్రోధ, కోపగించుకోకూడదు. త్యాగ, ధారాళత ఉండాలి. ఎవరో వచ్చి అడిగారు, నాకు 2 రూపాయలు ఇవ్వండి, నా దగ్గర యోగ్యత ఉంది, 10 రూపాయలు ఇవ్వాలి. మీ కార్యానికి స్వాముల వారు వస్తున్నారు, చాతుర్మాస్యానికి వస్తున్నారు, నా దగ్గర ఇంత ఇవ్వడానికి యోగ్యత ఉంది. వారు వచ్చినటువంటి వారు కొంతే అడిగారు, ఏం చేయాలి? ధారాళత లేదు స్వామి, మీకు ఇంత ఖర్చు ఉంది కాబట్టి ఇది తీసుకోండి అని చెప్పి మనసు ధారాళంగా విశాలంగా తాను దానం చెయ్యాలి. త్యాగబుద్ధి ఉండాలి. త్యాగ. శాంతి. శాంతి, శాంతి అంటే శమ ఉన్నటువంటి వాడు శాంతుడు అని అర్థం. శాంతి, శాంతి అంటే మనం వినిపించి మనం లౌకిక భాషలో చెప్పేటువంటి శాంతి కాదు, మనశ్శాంతి కాదు.
శాంతి అనే శబ్దానికి శమ ఉన్నటువంటి వాడు. శమ అంటే భగవన్నిష్ఠతా బుద్ధి. భగవంతుడున్నాడు, భగవంతుడే రక్షిస్తున్నాడు అనేటువంటి ఆస్తికత ఏముంది, దాన్ని శాంతి అని అంటారు. శాంతి. భూతేషు దయా. అపైషునం. అపైషునం అంటే చాడీలు చెప్పకపోవడం. అన్నెసరీ నేను వాని గురించి ఏదో చెప్పాను, రాజు మహాశిక్షలు విధించాడు, దాని నుంచి వాని మీద ఆధారపడి ఉన్నటువంటి వారి భార్యా పిల్లలందరూ కష్టపడుతున్నారు. కారణం ఏంటి? నేను చెప్పిన ఒక చాడి. కనుక ఇంకొకరికి ఇబ్బంది కలిగించేటువంటి చాడీలను చెప్పరాదు. దాన్ని అపైషునం అని అంటారు. దయా. భూతేషు దయా. పంచభూతాలలో అన్ని ప్రాణులలో దయ ఉండాలి. అలోలుప్తం. విషయాలను వాంఛించకపోవడం. మృదుత్వం ఉండాలి. అయ్యో అనేటువంటి మృదుత్వం ఉండాలి. కర్తవ్య లోపంలో సిగ్గు. హ్రీహి అంటేమి ఏమైనా నేను సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం ఏముంది? ఇది బ్రాహ్మణునికి అత్యావశ్యకం. కుర్యాత్ అన్యన్ నవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని శాస్త్రం అంటుంది. వేరే ఏ ధర్మాలను ఆచరించకుండా ఉన్నా పర్వాలేదు, కానీ కుర్యాత్ అన్యన్ నవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. మైత్ర అంటే మిత్ర అంటే సూర్యుడు. మిత్రనామక సూర్యుడు. ఆ సూర్యుని సంబంధించినటువంటి మంత్రం ఏముంది? ఇది సావిత్రి, గాయత్రి, సరస్వతి అనేటువంటి గాయత్రి మంత్రం. ఉదయం పూట గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, రాత్రి సరస్వతి అని చెప్పి 3 పేర్లు ఉన్నటువంటి సూర్యాంతర్యామి అయినటువంటి భగవంతుని రూపం. దాన్ని ధ్యానించాలి. దానికే సంధ్యా అని అర్థం. సమ్యక్ ధ్యాయతే ఇది సంధ్యా. ఆ రూపాన్ని ధ్యానించాలి. ఇది మన కర్తవ్యం. అంటూ ఉంటారు, వాడేమండి 3 పూటలు సంధ్యావందనం చేస్తున్నాడు, కానీ ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇంట్లో. నేను చూడండి ఏ సంధ్యావందనం చేయట్లేదు, సుఖం ఉంది మా ఇంట్లో. కాదు. ఏదైతే కర్తవ్యమైందో కర్తవ్యంలో ఎక్స్పెక్టేషన్ ఉండదు. రెడ్ సిగ్నల్ పడ్డది, నేను నా బండిని ఆపాను. గ్రీన్ సిగ్నల్ పడ్డది, నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నారు? ఆ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రెడ్ సిగ్నల్ వేశారు, నేను ఆపాను, కనుక నాకు 100 రూపాయలు ఇవ్వండి. ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు. లేదు, మీరు రెడ్ సిగ్నల్ వేశారు కదా, నేను ఆపాను, కనుక నాకు ఇవ్వండి 100 రూపాయలు. ఆయన అంటాడు, అది నీ కర్తవ్యం. రెడ్ సిగ్నల్ వేసినప్పుడు ఆపడం నీ కర్తవ్యం. దానికి ప్రతిఫలాన్ని అపేక్షించకూడదు. అపేక్షిస్తామా? లేదు, అపేక్షించకూడదు, ఇవ్వడు కూడా. అదే విధంగా బ్రాహ్మణులై పుట్టినప్పుడు భగవంతుడు అన్నాడు, ఇది నీ కర్తవ్యం, సంధ్యావందనం చేయి, నీకు బ్రాహ్మణ్యం ఉంటుంది. అక్కడ ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. నీ బ్రాహ్మణ్యాన్ని నువ్వు నిలుపుకోవాలంటే బ్రాహ్మణునిగా పుట్టించడం నా కర్తవ్యం, భగవంతుడు అంటాడు. ఆ బ్రాహ్మణ్యాన్ని నిలుపుకోవడం నీ కర్తవ్యం. దాని నుంచి ఏ ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. కనుక ఇటువంటి కర్తవ్యమైనటువంటి పనులు చేయకుండుట చేత, అయ్యో ఈరోజు సాయం సంధ్యావందనం చేయవలసి ఉండింది, చెయ్యలేదు కనుక అని చెప్పి సిగ్గుపడం. ఇది హ్రీ. కర్తవ్య కర్మను త్యజించడంలో ఏమి సిగ్గుపడతాడో దాన్ని హ్రీ అని అంటారు. అచాపలం. తర్వాత మనశ్చాంచలం ఉండకూడదు, స్థైర్యం ఉండాలి. స్థిరంగా మనస్సుని, దేహాన్ని నిలిపేటువంటి సామర్థ్యం ఉండాలి. సాధన చేయడానికి అత్యావశ్యకమైనటువంటిది ఈ స్థైర్యం. చూడండి, కొందరు కూర్చున్నా కూడా కాళ్ళను అల్లాడిస్తూ కూర్చొని ఉంటారు. వారు ఏమి ధ్యానం చేస్తారు, ఏం జపం చేస్తారు, వారికి ఏకాగ్రత ఎక్కడి నుంచి కుదురుతుందండి? కాళ్ళను ఊపుకుంటూ కూర్చుంటే. 3-4 అధ్యాయాల్లో విన్నాం, దృష్టి ఎక్కడ ఉండాలి? ముక్కు చిట్ట చివర భాగంలో మన దృష్టి ఉండాలట, అక్కడి నుంచి కదిలించకూడదు.
ఏ అవయవాలను కదిలించకుండా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ మంత్రార్థాన్ని అనుసంధానం చేసుకుంటూ మనము ధర్మాన్ని ఆచరిస్తే, ధ్యానం చేస్తే అది నిజంగా మనకు ఫలాలను ఇస్తుంది. కనుక స్థైర్యం ఇది చాలా ఆవశ్యకం. ఒక చోట కూర్చునేటువంటిది, ఏ జపమొద్దు, తపమొద్దు, పుస్తకమొద్దు, గంట ఒక చోట కూర్చునేటువంటి ప్రయత్నం ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి. తర్వాత పుస్తకం పట్టుకోవడము, జపం చేయడానికి ఆ మాలను పట్టుకోవడము ప్రారంభించాలి. మొదట స్థైర్యం కావాలి. తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజ, ఇంకొకరి అధీనంలో ఎప్పుడూ వెళ్లకుండా ఉండటం. మనకు అలా కాదు, వారి నుంచి ఏదో సహాయం జరుగుతుంది అంటే వారి చేత ఆ సహాయాన్ని మొత్తాన్ని అవసరం లేకుండా కూడా తీసుకొని వారి అధీనంలో ఉండడానికి మనం చాలా ఇష్టపడతాం. అలా నా స్వత్వాన్ని ఇంకొకరికి అప్పజెప్పి వారి అడ్డలో ఉండడం, ఇది దైవీ సంపద కాదు. ఇది మంచి తేజస్సు అలా ఉండాలి. వాడు చూస్తే మనల్ని గౌరవించే, వాడు వంగి నాకు గౌరవించేటువంటి ఆ తేజస్సు మనలో ఉండాలి. అలా కాకుండా వేడుకుంటే ఏమవుతుందంటే నా గురించి వానికి చిన్న చూపు వస్తుంది. తేజ క్షమ, అపకారి అయినా కూడా మనసులో కూడా వానికి అపకారం జరగాలి అని చెప్పి యోచించకుండా ఉండుట క్షమ. ఒకవేళ అవకాశం ఉన్నా కూడా వానికి అపకారం చేయకుండా ఉండుట, మనసులో యోచించడం కాకుండా నాకు వాడు అపకారం చేయాలి కనుక వానికి ఈ రోజు చెడు కావాలి అని చెప్పి మనసులో అనుకోవడం గాని, అవకాశం వస్తే చెడుని చెయ్యడం గాని చెయ్యకుండా ఉండుట ఏముంది, దీన్ని క్షమ అని అంటారు. ధృతి, మనసులో ఆతంకం లేకుండా ఉండాలి. ఏదో మనసులో తళమళ అవుతుంటాడు వాడు, ఏదో అశాంతి వానికి. అలా కాకుండా ఎప్పుడూ మనసులో ఆతంకం లేకుండా ఉండాలి. దాన్ని ధృతి అని అంటారు. శౌచం, ఆంతరిక మరియు బాహ్య, దైహికమైనటువంటి మానసికమైనటువంటి శుద్ధి ఉండాలి. అద్రోహ, ఇంకొకరికి ద్రోహం చేయకపోవడం. నాతిమానిత, దురభిమానం లేకపోవడం. ఈ 26 గుణాలు ఏమున్నాయి, ఇవన్నీ దైవీ సంపద. దేవతలను సంతోషపరిచేటువంటి సంపద, తద్వారా మనకు సంతోషం కలిగించేటువంటి సంపద. ఈ 26 గుణాలు ఇవే ఉన్నాయి, ఇవి దైవీ సంపద అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పి, దానికి విపరీతమైనటువంటి ఆసురీ సంపద ఎలా ఉంటుందో చెబుతాను విను అని భగవంతుడు అంటున్నాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభ, దంభ అంటే శాస్త్రం అంటుంది ఆత్మాల్పత్వం జ్ఞాత్వాపి మహత్వ ప్రదర్శనం దంభ. నాలో ఈ లోపం ఉంది ఏంటి, నేను ఒక చోట కూర్చొని స్థిరంగా జపం చెయ్యలేను. కానీ అందరూ రాగానే, ఒక సభలో 1000 మంది కూర్చొని ఉన్నారు, వారి ఎదురుగా నేను గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పి ఏం చేస్తాను, గంట కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటా, జపం చేస్తూ ఉంటా. తనలో ఉన్నటువంటి లోపం తెలుసు, నాకు ఏకాగ్రత లేదు, స్థైర్యం లేదు అని తెలిసినా కూడా చూయించడానికి మాత్రం నాలో స్థైర్యం ఉంది, స్థిరత ఉంది అని చెప్పి నేనేం చేస్తాను, దాన్ని చూయించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది దంభం. తనలో ఉన్నటువంటి అల్పత్వాన్ని దాన్ని మహత్వంగా చేసి చూయించడమేముంది, ఇది దంభ. దర్పం అంటే ఏంటి, సత్య వివయ కారణే మదాత తదభావ దర్శనం. వానికి భయానికి కారణమైనటువంటివి చాలా ఉన్నాయి. ఇంట్లో డబ్బు లేదు, రోగాలున్నాయి, ఇన్ని ఉన్నా కూడా వాడు తనకి ఏ దోషం లేదు అనేటువంటి విధంగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. అహంకారం చేత నాకేమి లేదండి, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి చెప్పుకుంటుంటాడు.
దాన్ని దర్పం అని అంటారు. అభిమాన అంటే ప్రమాణాతిక్రమం. వేదాల్లో ఈ విధంగా చెప్పారు కనుక ఇది చెయ్యాలండి. ఏహే, దానికంటే గొప్పవాడిని నేను చెప్తున్నా, నేను చెప్పింది ఆచరించండి. ఎవరి ఫోటో నుంచి బూడిద పడుతుంటుంది, వారు చెప్పింది వింటాం. మనం సంధ్యావందనం చేయకండి అంటారు, వారు చెప్పింది వింటాం. ప్రమాణం ఉన్నా కూడా అహరహ సంధ్యాముపాసీత, వేదవాక్య ప్రమాణం ఉన్నా కూడా ఎవరో చెప్పారనే దానికి ఈ ప్రమాణాన్ని నేను అతిక్రమించేస్తా. క్రోధ పరపీడాకర చిత్త వికార, ఇంకొకరికి ఎప్పుడూ నేను పీడను కలిగించాలనేటువంటి ఒక మనోభావం ఉంటుంది. దాన్ని క్రోధ అని అంటారు. ఆ క్రోధం ఇది ఆసురీ సంపద. పారుష్యం నిష్ఠురత్వం, మాట్లాడాడు అంటే కట్టె విరిచినట్టు మాట్లాడుతుంటారు కొందరు, కళ్ళల్లో నీళ్లే రావాలి ఎదుటివానికి, ఆ విధంగా మాట్లాడతారు. ఇది పారుష్యం. ఇటువంటివన్నీ కూడా పార్థ సంపద మాసురీం. అజ్ఞానం చాభిజాతస్య, అజ్ఞానం మిథ్యాజ్ఞానం మోహం ఏముంది, ఇవి ఆ ఆసురమైనటువంటి సంపద. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత, మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఈ రెండు సంపదలున్నాయి. దైవీ సంపద ఉంది, ఆసురీ సంపద ఉంది. వీటి ఫలాలు ఏంటి? వీటి ఫలాలు ఏంటి? మనము ఫలానుగుణంగా కర్మలను చేస్తాం, అవునా? నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఇన్ని మార్కులు నేను గడించాను, ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను కనుక నాకు ఇంత శాలరీ రావాలి. అప్లై చేసే ముందు ఆ శాలరీని ఫస్ట్ చూస్తాం, తర్వాత అప్లై చేస్తాం. అదే విధంగా దైవీ సంపద లేకపోతే ఆసురీ సంపద, వీటిలో నేను వేటిని ఎంచుకోవాలి, దీని ద్వారా నాకు ఎటువంటి ఫలాలు లభిస్తాయి అని ప్రశ్నించగా కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, దైవీ సంపద్ విమోక్షాయ. దైవీ సంపద ఏముంది, ఇది మోక్షానికి కారణం, మోక్ష ఫలాన్ని ఇచ్చేటువంటిది దైవీ సంపద. నిబంధాయ ఆసురీమత, ఆసురీ సంపద ఏముంది, ఇది బంధనంలో ఇరుక్కొనడానికి ఉన్నటువంటి సంపద. కృష్ణ పరమాత్మ ఈ రెండు సంపదలలో నాకేవి ఉన్నాయి చూడండి. అర్జునుడు అడిగేటువంటి మాట, అర్జునికి కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి జవాబు. ఎందుకంటే ధర్మం ఇది కంటికి కనిపించినటువంటిది, డిస్ప్లేలో కనిపించినటువంటిది ధర్మం. కనుక నీలో ఏ సంపద ఉంది అనేటువంటి దాన్ని నువ్వు చింతించకు, మా శుచ దుఃఖించకు. సంపదం దైవీం అభిజాతోసి పాండవ, నీలో దైవీ సంపద సమేతంగా పుట్టినావు నువ్వు కనుక పుట్టకతోనే నీలో దైవీ సంపద ఉంది, దుఃఖించక నువ్వు. ఆ 26 గుణాల దైవీ సంపద ఏముంది, దానితోనే నువ్వు పుట్టావు స్వాభావికంగా కనుక నువ్వు దుఃఖించకు, నీకు మోక్షం కలుగుతుంది అని చెబుతూ కృష్ణ పరమాత్ముడు అంటాడు, ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ, దైవో విస్తరశ ప్రోక్తః ఆసురం పార్థమే శృణు. జీవాల సృష్టి ఇవి రెండు అని చెప్పి అంటాడు కృష్ణ పరమాత్ముడు. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్, దైవీ సృష్టి ఆసుర సృష్టి అని చెప్పి రెండు సృష్టులు. దైవో విస్తరశ ప్రోక్తః, దైవీ సృష్టి ఏ విధంగా ఉంటుంది, దైవీ అంటే పుణ్యాత్ములు, దేవలోకంలో ఉన్నటువంటి వారు, వారి సృష్టి ఎలా ఉంటుంది అని చెప్పి విస్తారంగా చెబుతూ వచ్చాను. ఇక ఆసురు సృష్టి ఎలా ఉంటుందో దాన్ని చెబుతాను విను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అంటాడు. చూడండి, మనం చేసేటువంటి ఆర్జించేది ఎలా ఉండాలి, దైవీ సంపద అయి ఉండాలి, ధర్మమై ఉండాలి. ఆ ధర్మాన్ని వదిలితే మాత్రం ఆ ఆసురీ సంపద మనలో చేరుతుంది, మనకు నిశ్చితంగా మహా అనర్థాలను కలిగిస్తుంది. మహాభారతం అంటుంది, హసత క్రియతే సద్భిః రుదద్భిరనుభూయతే,
అసద్భి క్రియతే సద్భి రుదద్భిర్ అనుభూయతే అని చెప్పి ఓ మాట ఉంది. హసద్భి క్రియతే పాపం రుదద్భిర్ అనుభూయతే. పాపం చేసేటప్పుడు మనిషి తాను ఆనందపడుతూ పాపం చేస్తాడు. ఎవరికైతే ఆసురీ సంపద ఉన్నదో అటువంటి గుణాలు కలిగినటువంటి వానికి పాపాలు చేయాలంటే చాలా సంతోషంగా పాపాలను చేస్తాడు. కానీ దాని ప్రతిఫలాన్ని అనుభవించాలి అంటే కళ్ళలోంచి నీళ్లు జాలువారుతాయి. రుదద్భిర్ అనుభూయతే. అందుకు చాలా జాగరూకతతో ఎచ్చరతో మనం కర్మలను చేయాలి. అందుకు ధర్మశాస్త్రం అంటుంది, ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యః మానో ధర్మో హతోవదీత్. ఎవరైతే ధర్మాన్ని చంపడానికి ప్రయత్నిస్తారో అటువంటి వాడు ధర్మము చేత చనిపోతాడు. ఎవరైతే ధర్మంతో ఉంటాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ఇంకొకరు చేసేటువంటి ధర్మానికి సహాయపడ్డా కూడా వాణ్ణి కూడా ఇది రక్షిస్తుంది. సహాయపడ్డందుకు రక్షిస్తుంది ధర్మం. ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యః. కనుక ధర్మాన్ని ఎప్పుడూ మనం చంపడానికి ప్రయత్నించరాదు. ఎందుకు? మానో ధర్మో హతోవదీత్. ఆ ధర్మాన్ని చంపడానికి ప్రయత్నించటం వాణ్ణి చంపుతుంది ధర్మం. కనుక చాలా జాగరూకతతో మనం కర్మలను చెయ్యాలి. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆసురీ సంపద కలిగినటువంటి వారి చర్యలు ఎలా ఉంటాయి అంటే, ప్రవృత్తించ నివృత్తించ జనాః న విదుః. ఆసురీ సంపద కలిగినటువంటి వారికి ఇది విధి, ఇది విహితం. ధర్మం అంటే నథింగ్ బట్ రూల్స్. ధర్మం అంటే రూల్ అంతే. అది 18 సంవత్సరాల లోపలున్నటువంటి పిల్లలకు లైసెన్స్ ఇవ్వరు. 18 సంవత్సరాలు నిండుతూనే మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు లైసెన్స్ ఇవ్వండి అంటే అది ఇవ్వరు. ఏమంటే మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ లో ఏమేమి ఉంటుంది? రూల్స్ ఉంటాయి. యూటర్న్ బోర్డు పెట్టిన దగ్గర ఎలా వెళ్ళాలి, యూటర్న్ ఇక్కడ క్రాస్ చేసి ఉంటే ఏం చెయ్యాలి, ఆ మంచు కురిచేటప్పుడు ఫాగ్ ఉన్నప్పుడు ఎలా డ్రైవ్ చెయ్యాలి, ఆ 2 లైట్లను బ్లింక్ చేస్తూ ఉండాలి అనేటువంటి ఇవన్నీ రూల్స్. ఈ రూల్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పరీక్ష చేసి ఎల్ఎల్ఆర్ ఒక నెల ఎల్ఎల్ఆర్ లర్నింగ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే రూల్స్ తెలుసుకున్న వారే ముందుకి వెళ్ళడానికి అర్హులు. అందులో ఎంతో మంది ఫెయిల్ అవుతారు. కొంతమంది డబ్బిచ్చి పాస్ అయినా దాని నుంచి వారికి అనర్థమే కలుగుతుంది, యాక్సిడెంట్ ఇత్యాదులు చేస్తారు. కనుక ఏది ప్రవృత్తి, ఏది ధర్మం, ఏది రూల్ అని తెలుసుకొని మనం ముందుకు వెళ్తే సుఖంగా మన ప్రయాణం సాగుతుంది. అయితే ఎవరికైతే ఆసురీ సంపద ఉన్నదో వారికి ఎటువంటి ఇది ఏది రూలు, ఇది ఏది ప్రొహిబైటెడ్ అయినటువంటి రూల్ అనేటువంటి జ్ఞానం వారికి ఉండదు. అందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు, ప్రవృత్తిం, ధర్మం అనేటువంటిది ఏది తెలియదు, నివృత్తించ, అధర్మం అనేటువంటిది కూడా ఏది తెలియదు. ఇది ధర్మం అని తెలిస్తే దీన్ని ఆచరించాలి, ఇది అధర్మం అని తెలిస్తే దీన్ని ఆచరించరాదు, నిషిద్ధం అని చెప్పి తెలుసుకుంటారు. ధర్మమేది అధర్మమేది రెండూ తెలియదు ఎవరికైతే ఆసురీ సంపద ఉన్నదో వాడికి. న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆంతరిక శుద్ధి ఉండదు, బాహ్య శుద్ధి ఉండదు. వారానికి ఒకసారి, శుక్రవారం రోజు ఒకసారి స్నానం చేస్తూ ఉంటాడు, బాహ్య శుద్ధి లేదు. ఆంతరిక శుద్ధి అయితే లేనే లేదు. అందరి గురించి చెడు ఆలోచనలే మనస్సు నిండా. నాపిచ ఆచారః, ఏ ఆచారం లేదు.
అనాచారి అయి ఉంటాడు. నసత్యం మాట్లాడాడంటే అబద్ధమే మాట్లాడుతుంటాడు. 100% ఒక మాట కూడా సత్యం వాటి నోటి నుంచి రాదు. ఇటువంటి వారు ఆసురీ సంపద కలిగినటువంటి వారు. అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అటువంటి వారు ఏం మాట్లాడతారు? మాట్లాడితే అంటే ఈ ప్రపంచం మొత్తం అసత్యం, అసత్యం, అప్రతిష్టం. అప్రతిష్టం అప్రతిష్టం అనే శబ్దానికి రాఘవేంద్ర స్వాముల వారు 2 అర్థాలను రాస్తారు. ఒకటి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఒక చోట ఉండదు, తిరుగుతూ ఉంటుంది అనేటువంటి అర్థం. తిరుగుతుంటుంది అనేటువంటి ఒక అర్థం. తరువాత నాశమవుతుంది అనేటువంటి రెండవ అర్థం. తత్వజ్ఞానం చేత నశిస్తుంది అనేటువంటి రెండవ అర్థాన్ని రాస్తారు. దీని విచారం శ్రీమన్యాయ సుధా, తత్వప్రకాశికలో ఇటువంటి గ్రంథాల్లో చాలా విస్తారంగా చెప్పారు. ఇప్పుడు మనకు చెప్పినా కూడా దానికి బేసిక్ చాలా అవసరం కాబట్టి దాన్ని నేను స్పృశించను. కనుక ఈ జగత్తు, ఈ ప్రపంచం మొత్తం అసత్యమైనటువంటిది, అబద్ధమైనటువంటిది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఆ భగవంతుని తత్వజ్ఞానం చేత ప్రపంచం మొత్తం నశిస్తుంది. అప్రతిష్టంతే జగదాహు అనీశ్వరం. ఈ ప్రపంచానికి ఎవరు ఈశ్వరుడు లేడు, నియమించేవాడు లేడు. నేనే నియంత, అహం బ్రహ్మాస్మి. అపరస్పర సంభూతం. ప్రకృతి భగవంతుని చేత ప్రకృతిలో వికారం, ప్రకృతి చేత మహత్తత్వం, మహత్తత్వం చేత అహంకారతత్వం, అహంకారతత్వం చేత ఈ ప్రపంచం మొత్తం సృష్టింపబడినది. 24 తత్వాలు సృష్టించి ప్రపంచం బ్రహ్మాండం మొత్తం నిర్మాణమైనది అని ఒప్పడువాడు. అపరస్పర సంభూతం, ఎవరి చేత పుట్టించింది కాదు, ఎందుకంటే ఇది అబద్ధమైనటువంటిది. కిమన్యత్ కామహేతుకం. ఈ ప్రపంచం మొత్తం అవిద్య పరిమాణ రూపం, అజ్ఞాన రూపం అని అంటారు. అంటే ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. దీనికి చాలా లోతుగా వెళ్ళను, డీప్ గా నేను దీని అర్థాన్ని ఇప్పుడు చెప్పలేను, సమయం లేదు కనుక. ఏంటి అంటే, సాయంత్రం పూట అక్కడ బాంబే గాని చెన్నై గాని సముద్ర తీరాల్లో ఉన్నటువంటి వారు వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఆ సీ షోర్ మీద, ఆ సముద్రపు తీరం మీద ఒక షెల్ పడి ఉంటుంది. ఆ షెల్ మీద సూర్యకిరణాలు పడతాయి. పడ్డప్పుడు అది దూరం నుంచి చూసిన వానికి ఏమనిపిస్తుంది? అది సిల్వర్ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిదో సిల్వర్ పడింది అని చెప్పి వీడేం చేస్తాడు? వేగంగా వెళ్ళి దాన్ని తీసుకుంటాడు. చీకటి పడింది, దాన్ని అలా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి జ్యువెలరీ షాప్ కి వెళ్ళి ఏమంటున్నాడు? అయ్యా, అది సిల్వర్ తీసుకొని నాకు ఒక రింగ్ చేసి. వాడు మరుసటి ఉదయం దాన్ని ఏం చేస్తాడు? రింగ్ చేయడానికి వెళ్తాడు. దాన్ని ఏం చేయలేడు కనుక వాడు అంటాడు, రింగ్ అయిందా అని చెప్పి వెళ్ళగానే, లేదండి, మీరు ఇచ్చింది సిల్వర్ కాదు, షెల్ ఇది. మీరు షెల్ ని చూసి సిల్వర్ గా భ్రాంతి చెందారు. కనుక మీ అజ్ఞానం చేత షెల్ ని సిల్వర్ గా భ్రాంతి పొందారు అని వాడు అన్నప్పుడు వీనికి అయ్యో, అయితే నేను తప్పు తెలుసుకున్నానని చెప్పి అనుకుంటాడు కదా. వాణి మాటల చేత నా అజ్ఞానం తొలగిపోయి సిల్వర్ ని నేను నిజంగా ఇదేముంది, ఇది షెల్ అని చెప్పి తెలుసుకున్నాను. అదే విధంగా ప్రపంచం మొత్తం అబద్ధమైనటువంటిది, అవిద్య చేత నిర్మాణమైనటువంటిది, భగవజ్ఞానం లేనందున నిర్మాణమైనటువంటిది ప్రపంచం. ఇది ఇల్యూషన్, నా భ్రమ. ఎప్పుడైతే భగవంతుని బ్రహ్మ యొక్క నిజమైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుందో, ఏ విధంగా షెల్ యొక్క నిజమైనటువంటి జ్ఞానం లభించగానే అప్పుడు నాకు అది సిల్వర్ గా కనిపించదు, షెల్ గా కనిపిస్తుంది. అదే విధంగా బ్రహ్మ జ్ఞానం అవుతూనే ఈ ప్రపంచం మొత్తం ఏమవుతుంది? పోతుంది. ప్రపంచ జ్ఞానమే ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నది నిజంగా బ్రహ్మ కనుక. అక్కడ సిల్వర్ లేదు ఎలానో అదే విధంగా ప్రపంచం లేదు అని వాడంటాడు. అందుకు శ్రీమదాచార్యులు అంటారు, ఒకవేళ
అక్కడ మీరే చెప్పినటువంటి యుక్తి ఏంటి? షెల్ తో సిల్వర్ రింగ్ చేయలేం. ఎందుకంటే సిల్వర్ అబద్ధం. అబద్ధమైనటువంటి సిల్వర్ చేత రింగ్ చేయలేం. అదే విధంగా అబద్ధమైనటువంటి ప్రపంచం మొత్తం అబద్ధమైనటువంటిది. అబద్ధమైనటువంటి ప్రపంచం చేత ఏ పని కాకూడదు. అబద్ధమైనటువంటి సిల్వర్ చేత రింగ్ కాదు. అదే విధంగా అబద్ధమైనటువంటి మొబైల్ చేత ఎవరు కాల్స్ చేయకూడదు. అబద్ధమైనటువంటి టీవీని ఎవరు చూడకూడదు. ఏమి కనిపించరాదు దాంట్లో. అన్ని వస్తువులు అన్ని కర్మలను చేస్తున్నాయి, క్రియలను చేస్తున్నాయి కనుక అబద్ధమని ఎలా అంటారు అని చెప్పి మన శ్రీమదాచార్యులు ప్రశ్నిస్తారు. కనుక ఆసురీ సంపద ఉన్నటువంటి వారు ఏమంటారు? అన్నీ కూడా భ్రాంతి అని అంటారు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఇలాంటి దృష్టి కలిగినటువంటి వారు, మనస్సును పాడు చేసుకున్నటువంటి వారు అల్ప బుద్ధులు. వారికి బుద్ధి ఉండేది అంతే ఉంటుంది. వారేమంటారు? ఏ ధర్మం లేదు, ఏ ధర్మం లేదు కనుక చెడు కర్మలను చేస్తూ వెళ్తారు. ఘోరమైనటువంటి కర్మలను చేస్తారు. ప్రపంచ నాశానికి కారణమవుతారు. వారు ప్రపంచ నాశానికి కారణమవుతారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. ఆశకు అంతులేదు, ఆశకు అంతులేదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, శాస్త్ర విహితమైనటువంటిది. ఎందుకు బ్రాహ్మణ భోజనం? ఒక బ్రాహ్మణుడు ఇంట్లో భోజనం చేస్తే మహాపుణ్యం ఉంది, అన్ని పాపాలు పోతాయి, నిజం. దాని గురించి చెప్పేటప్పుడు వారికి కావలసిన విధంగా మనం అన్నదానం చేయాలి. లేకపోతే అది కొంగ నక్క భోజనానికి పిలుచుకుంటాయి కదా. కొంగ నక్కను పిలుస్తుంది, పిలిచి దేంట్లో భోజనం పెడుతుంది? ఒక కూజలో పెడుతుంది. నక్క నోరు అందులో వెళ్ళదు, తినడానికి కుదరదు, అది వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నక్క కొంగను భోజనానికి పిలుస్తుంది, ఒక తట్టలో పెడుతుంది, కొంగకు తినడానికి కాదు. అలా అతిథులను పిలిచి వారికి ఏ ఆహారం ఎలా తినడానికి సాధ్యం కాదో ఆ విధంగా మనం చేయించి పెట్టడం కాదు. వారికి కావలసిన విధంగా అన్నదానం చేసి వారిని సంతృప్తి పరిస్తే మహాపాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మహాభారతం చెబుతుంది. ఇంకో చోట శ్రాద్ధే అన్నం అశుచిం దత్వా చిత్రకుష్టి ప్రజాయత. అశుద్ధమైనటువంటి అన్నాన్ని మనం ఏమైనా వడ్డిస్తే పిలిచినటువంటి అతిథులకు ఒక విచిత్రమైనటువంటి కుష్టి రోగం వస్తుందట. కనుక ఆ బ్రాహ్మణ భోజనం చేయించేటప్పుడు కూడా జాగ్రత్తతో చేయించాలి. ఎందుకు చేయించాలి ఈ బ్రాహ్మణ భోజనాన్ని అంటే, వారికి ఎంత ద్రవ్యం ఇచ్చినా కూడా తృప్తి కాదు, కానీ భోజనాన్ని ఇస్తే తృప్తి కలుగుతుంది. కనుక బ్రాహ్మణ భోజనం చేయించాలి అని చెప్పి భారతం చెబుతుంది. 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, వీటికి ఏం తక్కువైందండి, ఇంకో 1000 రూపాయలు ఇచ్చింటే ఏమవుతుండేది? 2000 ఇస్తే, ఇంకో 2000 ఇస్తే తక్కువ. ఈ విధంగా డబ్బు ఎంత ఇచ్చినా కూడా తృప్తి కలగదు, కానీ భోజనం చేత తృప్తి కలుగుతుంది. చాలండి, ఇంకా నాకు చాలండి, కడుపు నిండి చాలు 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 అంటాడు, తృప్తి చెందుతాడు. కనుక అహం తృప్తాస్మి అని అంటాడు. కనుక అన్నదానం చెయ్యాలి. సో ఆ అన్నదానం చేయడం ద్వారా వాని కామన ఏముంది? తినాలనేటువంటి కామన, ఇది తృప్తి అయిపోతుంది. కనుక ఆ తృప్తి పరిచేటువంటి కర్మలను మనం చేయాలి. అదే విధంగా ద్రవ్య కామన ఏముంది? ఇది ఎన్నటికీ ముగియనటువంటిది. కనుక భగవంతుడు అంటున్నాడు, కామమాశ్రిత్య దుష్పూరం. ఆ కామనలు ఏమున్నాయి? వీటిని పరిపూర్తి చేయడానికి సాధ్యమే లేదు. ఈ రోజు ఏదో ఒక హోండా కారు కొన్నాను, రేపు ఇంకోటి కావాలి, దానికంటే గొప్పది కావాలనిపిస్తుంది. దాన్ని తీసుకుంటే దానికంటే ఇంకోటి గొప్పది కావాలి. దానికోసం వీడు డబ్బును సంపాదిస్తూ ఉండాలి. ఏం లేదు, ఎంత మినిమం ఉంటే తన ఆ అవసరాలు తీరిపోతాయో దాన్ని కాకుండా ఏమో వాహనం యొక్క ప్రయోజనం ఏంటి? నాకు డెస్టినేషన్ ని చేర్చాలి, ఇంతే తప్పిస్తే, డెస్టినేషన్ కి చేర్చాలి ఇంతే తప్పిస్తే
ఏమైనా ఎక్స్ట్రా వస్తుందో చెప్పండి. అవేవే స్కోడా కార్లు ఉంటాయి, మరో కారు ఏం చేస్తుంది, అది కూడా ఇంతే కదా. నేను ఉన్న చోట నుంచి డెస్టినేషన్ కి చేరుస్తుంది. దానికి ఎంత కావాలో అంత మాత్రమే మనం ఆశించాలి. భగవంతుడు డబ్బు ఇచ్చి పరీక్షిస్తాడట. వీడు సద్వినియోగం చేస్తాడో దుర్వినియోగం చేస్తాడో. సద్వినియోగం చేస్తే వానికి మరో జన్మలో డబ్బు ఇస్తాడు, దుర్వినియోగం చేస్తే దరిద్రుని చేసి పెట్టేస్తాడంట భగవంతుడు. కనుక నాకు అవసరమైనటువంటి దాన్ని మాత్రమే కామించాలి. నిజంగా కామించరాదు, కామించే అవసరం వచ్చినా కూడా ఎంత కావాలో అంత కామించాలి. దానికంటే అధికంగా అపేక్షిస్తే అది మహాపాపం. ఎందుకంటే ఆ ఆశకు అంతు లేదు కనుక. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాహ. కింద పడ్డా కూడా ఏమంటారు కదా, మీశానికి మట్టి అంటలేదు అని. ఆ విధంగా దంభం, దురభిమానం, దుర్గుణాల చేత వాడేమంటాడు, నాకేం కాలేదు అంతా నాకుంది అని చెప్పి ఇంకా ఆశ పడుతూ 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 కష్టపడుతూ ఉంటాడు. మోహాద్ గృహీత్వా అసద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. మోహం చేత ఏవైతే అసద్గ్రహాన్ అంటే చెడువైనటువంటి పదార్థాలను వాడు సంగ్రహిస్తూ క్షుద్రమైనటువంటి భోగాలను కలిగినటువంటి ప్రవృత్తి కలిగి ఉంటాడు. చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమః ఏతావదితి నిశ్చితాః. నేను దాన్ని కొనాలనుకున్నాను, కొనలేకపోయానని చింత. ఎప్పటి వరకు చింత? ఆ చింత అంటే వాడు చనిపోయే వరకు ఉండేటువంటి చింత. అది చిత కంటే బాధకరమైనటువంటి ప్రసంగం. చింత ఏముంది, చిత కంటే బాధకరమైనటువంటి ప్రసంగం. చిత ఏం చేస్తుంది? చనిపోయినటువంటి వాడిని మాత్రమే కాలుస్తుంది. చింత ఏం చేస్తుంది? బతికినటువంటి వాడిని చనిపోయేదాకా కాలుస్తుందట. చిత 1 గంటలో కాల్చి వేసేస్తుంది, ఈ చింత మాత్రం జన్మ మొత్తం ఉంటుంది అని చెప్పి చెబుతుంది. కనుక చింతాం అపరిమేయాంచ, పరిమితి లేనటువంటి చింతన చేస్తూ చేస్తూ ప్రళయాంతాముపాశ్రితాః. ఆ చింత యొక్క కాలం, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు? ప్రళయాంతం, నాశమయ్యే వరకు వాడు చింతన చేస్తూనే ఉంటాడు. కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. కామాన్ని అనుభవించడమే, ఆశించిన దాన్ని అనుభవించడమే ఇది పరమావధి అని వాడు జీవనాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. చూడండి, ఒక దారాన్ని మనం ఏం చేశాం, దారం చేత ఒక పూలదండ చేశాం, దానికి ఏదో కత్తిరించాలి, కత్తిరించడానికి దగ్గరలో మనకు చేతికి అందలేదు, చేతికి అందనంత దూరంలో లేవు కత్తెర, చాకు. ఏం చేస్తామంటే ఆ చేత్తో రెండింటిని తుంచేస్తాం, కత్తరిస్తాం దారాన్ని. ఒకే దారం 2 ఉన్నా చేయొచ్చు, 3 ఉన్నా చేయొచ్చు. అటువంటివి 100 దారాలు ఒకేసారి కడితే దాన్ని తుంచలేం. వీనికి కూడా 100 ఆశలున్నాయి. ఒక్కొక్క ఆశ ఒక్కొక్క పాశం వలె, ఒక్కొక్క దారం వలె, ఒక్కొక్క తాడు వలె ఉంది. దాని చేత బంధింపబడ్డటువంటి వీడు దాన్ని విదిలించుకొని బయటికి రాలేడు. ఆశాపాశ శతైర్బద్ధః కామక్రోధ పరాయణాః. ఆశ ఉన్న చేత కామం వచ్చింది, కామాన్ని పూరించుకోలేకపోవడం చేత క్రోధం. నేను ఇది అనుకున్నాను కాలేదు అని ఎంత కోపం వస్తుంది వానికి. ఈ విధంగా కామక్రోధాల్లో వాడు బంధింపబడ్డటువంటి వాడై ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్. తన ఆ కామాన్ని, భోగాన్ని అనుభవించాలి అనడానికి వాడు ఏం చేస్తాడు? ఏమైనా చేయడానికి సిద్ధపడి అన్యాయం చేత డబ్బుని సంపాదించి కూడా ఆ భోగాన్ని నేను భోగించాలి అనేటువంటి ఒక అవస్థ వానికి కలుగుతుంది. ఇదమద్యమయాలబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఆ ఆశలు ఎలా పెరుగుతాయి చూడండి. ఇదమద్యమయాలబ్ధం, ఈ రోజు నేను దీన్ని కొన్నాను. ఇమం ప్రాప్సే మనోరథం, నేను ఒక చిన్న కారు కొన్నాను, చిన్న కారు, ఇండికానో లేకపోతే ఆల్టోనో కొన్నాను. ఇదమద్యమయాలబ్ధం, ఈ రోజు నేను దీన్ని పొందాను. ఇంకో 2 సంవత్సరాలు నా టార్గెట్ ఏంటి? స్కోడా కారు కొనాలి.
ఇమం ప్రాప్సే మనోరథం, ముందు నేను దీన్ని పొందుతాను. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, ఇది ఉంది, దీనికంటే గొప్పదాన్ని నేను మళ్ళా పొందుతాను, దానికోసం నేను ధనార్జన చేస్తాను. దీనిలోనే వాని మెదడు, వాని బుద్ధి ఉంటుంది, ఎవరికైతే ఆసురీ సంపద ఉన్నదో వాడికి. అసౌమయా హతశత్రు హనిష్యే చాపరానపి, ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌమయా హత శత్రు, ఈ శత్రువుని నేను చంపాను ఇప్పుడు. హనిష్యే చాపరానపి, నా శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వారినందరినీ నేను ముందు చంపుతాను. ఈశ్వరోహం, నేనే గొప్పవాణ్ణి, నన్ను నియంత్రించేటువంటి వాడు మరొకడు లేడు. అహం భోగి, అన్ని భోగాలను భోగించేటువంటి సామర్థ్యం నాకుంది, సుఖభోగిని నేను. సిద్ధోహం బలవాన్ సుఖి, నేను ఏది సంకల్పం చేస్తానో ఆ కార్యాలన్నీ జరుగుతున్నాయి, సిద్ధుణ్ణి నేను. అహం బలవాన్, మహాబలవంతుణ్ణి నేను. ఎంత అహంకారం చూడండి. ఇది యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఎప్పుడైతే 40-45 సంవత్సరాలు వచ్చి రాగానే వానికి బీపీ షుగర్లు వస్తాయి కదా, అప్పుడు మెత్తపడ్డానికి ప్రారంభిస్తాడు వాడు. ఇన్ని రోజులు నాకేం ఉండలేదు కనుక నేను స్వతంత్రుణ్ణి అనుకున్నాను. ఎవరికైనా ఆశ ఉంటుందా అండి, నాకు బీపీ రావాలి, నాకు షుగర్ రావాలి? ఎవరికి ఉండదు. కానీ అపేక్షించినటువంటిది వచ్చింది కనుక నేను స్వతంత్రుణ్ణి గాను, ఏది నా అధీనంలో లేదు. చూడండి ఎన్ని కష్టాలున్నాయి. ఏ కష్టాలనైనా ఎవరైనా అపేక్షిస్తారా, ఆశిస్తారా? ఆశించరు. కానీ అన్ని కష్టాలు వస్తుంటాయి. సిద్ధోహం బలవాన్ సుఖీ, నేను మహాసుఖవంతుణ్ణి అని చెప్పి వాడు విర్రవీగుతూ ఉంటాడు. ఆఢ్యోభి జనవానస్మి కోన్యోస్తి సదృశోమయ, యక్షో దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. నేను డబ్బున్నవాణ్ణి, నా అంత డబ్బు ఇంకొకరి దగ్గర లేదు. మంచి వంశంలో పుట్టాను నేను కనుక నన్ను ఎవ్వరూ ధిక్కరించలేరు. నాకు సాటైనటువంటి వాడు ఎవ్వరూ లేరు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి నేను 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 అనేటువంటి అజ్ఞానంలో వాడు కూరుకుంటూ పోతూ ఉంటాడు. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక చిత్త విభ్రాంతాః, ఏది ధర్మాన్ని చెప్పినా, ధర్మంను చెప్పినా వాడేమంటాడు, ఇది సైన్స్ తో ప్రూవ్ అయిందా అండి, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? ఏ పురాణాలు ఏ వీటిని నేను నమ్మనండి, వీటిని నమ్మను. మంత్రాలకు చింతకాయలు రాలవు, మంత్రాలకు చింతకాయలు రాలవు కనుక నేను నమ్మను. అనేక చిత్త విభ్రాంతాః, కనుక ఈ మీ మంత్రాలన్నీ అబద్ధం అండి అని ఎవరైతే మోహవశులై వారి బుద్ధి అంతా భ్రమించి ఉంటుందో, మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు, ఎప్పుడు కామభోగాలలో ఇలా చేస్తే తప్పురా, అలా చేస్తే తప్పురా, లేదండి అవన్నీ అబద్ధం. కనుక ఏమిది, అప్పు చేసి పప్పు కూడు, అప్పు చేసైనా కూడా పప్పును తింటే చాలు, నాకు తృప్తి అయితే చాలు. ఇంకొకడు అప్పిచ్చినటువంటి వాడు ఏమైనా పర్లేదు, వాడికి ఎటువంటి దుఃఖం కలిగినా పర్వాలేదు అని చెప్పి అంటుంటారు. ప్రసక్త కామభోగేషు పతంతి నరకేషు చౌ, వీరందరూ కూడా అశుద్ధమైనటువంటి నరకంలో పడతారు, అశుద్ధమైనటువంటి నరకంలో పడతారు. నరకాల గురించి చెప్పేటప్పుడు గరుడ పురాణంలో వస్తుంది, 84 లక్ష రకాల నరకాలు ఉన్నాయి. 84 లక్ష రకాల నరకాలు. చూడండి, అంటే అన్ని రకాల పాపాలు ఉన్నాయని అర్థం. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి నరకం మనకు లభిస్తుంది కనుక చెబుతున్నాడు, పతంతి నరకేషు చ, అశుద్ధమైనటువంటి మహా దుఃఖకరమైనటువంటి నరకాల్లో పడతాడు. ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఎప్పుడు తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. సిగ్గుపడాలి మనం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏమి చేస్తామంటే, నేను ఇంత దానం చేశానండి ఈ మఠానికి, నేను ఇన్నిన్ని మంచి కర్మాలను చేశాను అని. అంటే ఊరికి గమనించండి.
తాను చేసినటువంటి ఒక తప్పుని గాని పాపాన్ని గాని వాడు చెప్పడు. చేసినటువంటి చిన్న చిన్న మంచి పనులను మాత్రం చెప్పుకుంటూ వెళ్తాడు. ఆత్మ సంభావితాహ. వాని ఉద్దేశం తాత్పర్యం ఏంటి అంటే, నేను గొప్పవాణ్ణి ఇంత చూయించడానికి. వాడు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు, చేయకపోయినా చెప్తూ ఉంటాడు, చేసినా చెప్తూ ఉంటాడు. చెప్పడమేముంది, తన మంచి గురించి చెప్పడమేముంది. ఇది మహా అనర్థ సాధనం. వాడు చేసేటటువంటి ఆ మంచి యొక్క ఫలం వానికి లభించదు. చెప్పడం ద్వారానే ఆ ఫలం పోతుంది. కనుక ఆత్మ సంభావితాహ. ఎంత చేయడానికి యోగ్యత ఉందో చేసి ఊరుకుండాలి, లేదా ఊరికి ఉండాలి. చేసి చెప్పుకోవడం ఏముంది కదా, ఇది నిరర్థకం. సమవ్యయ ఫలం అంటారు శాస్త్రంలో. సమవ్యయ ఫలం అంటే, నాకు ఒకరు జాబ్కి పిలిచారు, మీరు రండి మీకు జాబ్ ఇస్తాం, సరే అని చెప్పి నేను జాబ్కి వెళ్ళాను. ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళాను. నాకు ఇచ్చింది శాలరీ ఎంత, 30 రోజులైన తర్వాత 1వ తారీఖు 10,000 రూపాయలు చేతిలో పెట్టారు, లేకపోతే 15,000 రూపాయలు చేతిలో పెట్టారు. నాకు ఇక్కడి నుంచి ఇంటి నుంచి మెట్రో స్టేషన్ నుంచి గచ్చిబౌలి మెట్రో స్టేషన్ నుంచి ఆఫీస్ నుంచి మళ్ళా మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి నాకు 17,000 రూపాయలు ఖర్చు అయింది. నేను 17,000 రూపాయలు ఖర్చు చేసుకొని వెళ్ళి సంపాదించింది ఎంత, 15,000. నెక్స్ట్ నెల ఏం చేస్తాను నేను, స్వామి నేను ఉద్యోగం చేయలేను, ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి 15,000 నాకేమవుతాయి, ఖర్చులకే సరిపోతున్నాయి, కనుక ఏం ప్రయోజనం, ఇంత కష్టపడి నాకేం ప్రయోజనం అని మనం అంటాం కదా. సమవ్యయ ఫలం అది. ఖర్చు అంతే, రాబడి అంతే ఏంటైతే మనం ప్రయత్నించం. అదే విధంగా ఆత్మ సంభావిత. దానం చేసి నేను చెప్పుకున్నాను అంటే అది సమవ్యయ ఫలం. దాని నుంచి నిజంగా లభించేటి ఫలం నాకు లభించదు. అక్కడికి అయిపోయింది. దానం చేశాను, చెప్పేశాను, అయిపోయింది. ఆత్మ సంభావితా స్తబ్దాహ. ధనమాన మదాన్వితాహ. వినయ విధతులు లేకుండా ఉండడం. ధనం, ఇంత ధనం ఉందండి నా అకౌంట్ లో, 3 కోట్లు ఉంటాయి చూడండి ప్రతి నెల, నా కింద 1000 మంది పనిచేస్తారండి అనేటువంటి ధనమాన అభిమానంతో గర్వంతో విరవేగుతూ ఉంటారు. ధనమాన మదాన్వితాహ యజంతే నామయజ్ఞై. ఇంకొకరికి చూయించుకోవడానికి ఇంత పెద్ద యాగం చేస్తున్నానండి, 108 బ్రాహ్మణులను పిలిపించి. వాళ్ళు వచ్చి అడిగారు నా దగ్గర, దయచేసి చేయించండి అయ్యా అని చెప్పి నేను చేయిస్తున్నా. చూడండి ఎంత సామర్థ్యం ఉంది. యజంతే నామయజ్ఞై తే దంభేన అవిధిపూర్వకం. అహంకారం చేత ఏమి విద్యుక్తంగా ఇది యజ్ఞం చెయ్యాలి అలా కాకుండా కేవలం చూయించుకోవడానికి అధర్మమైనటువంటి యాగాలను చేస్తుంటారు కొందరు. వీరందరూ కూడా ఆసురీ సంపద కలిగినటువంటి వారు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం వీటి చేత ఆశ్రయించినటువంటి వారు ఏం చేస్తారు అంటే, తనలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఇంకొకరిలో ఉన్నటువంటి దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాప్తుడు, వాణి దేహంలో కూడా ఉన్నాడు. అటువంటి భగవంతుడిని అంటాడు, స్వామి నీవు నిర్గుణుడు, నువ్వేం పని చేయవు, నువ్వు అంతా నేనే చేస్తున్నా, నేను 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 అనడం ద్వారా ఏమవుతుందంటే భగవంతుణ్ణి అపమానపరిచినట్టు అవుతుంది. మా ఆత్మ పరదేహేషు, నన్ను, తనలో ఉన్నటువంటి నన్ను కూడా అపమానించినట్టే, ఇంకొకరి దేహంలో ఉన్నటువంటి నన్ను కూడా అపమానపరిచినట్టే. అంతా నేను చేస్తున్నాను అంటే భగవంతుడు ఏం చెయ్యట్లేదు అని అర్థం. నేను సర్వోత్తముడు అంటే భగవంతుడు నీచుడు అని అర్థం. ఈ విధంగా భగవంతుణ్ణి అపమానపరిచినట్టు అవుతుంది. అటువంటి అపమానపరుస్తూ, అటువంటి భగవంతుణ్ణి ద్వేషిస్తూ వారు జీవిస్తారు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురేష్వేవయోనిషు. ఈ విధంగా క్రూరులైనటువంటి, నన్ను ద్వేషించేటువంటి వారిని, సంసారేషు నరాధమాన్, ఆ నరాధములు వాళ్ళు, మనుష్యుల్లో అధమాధములు వాళ్ళు, వారిని నేను త్వరగా
నరకాది అనర్థాలలో వేసి వారిని దుఃఖపరుస్తాను. వారు పుట్టేటప్పుడు మరలా ఆసురీ యోనుల్లో పుడతారు, అసురులుగా పుడతారు. ఇవన్నీ మనకు విచారంలో, బుద్ధిలో ఉండదు. ఏదో చెప్పుకుంటూ నా ఫ్లోలో, నా ధోరణిలో నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను. అంటే ప్రతి ఒక్క మనిషి నేను ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, నేను నాది, నేను నాది, నేను నాది, నేను నాది, నేను నాది, నేను నాది. ఇన్ని ఫలాలు ఉన్నటువంటి ఫలాలు ఉన్నాయి అనేటువంటి సూక్ష్మమైనటువంటి దృష్టి ఉండదు మనకు. చూడండి, వీటిని గ్రహించి మనం కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో చేయాలి. అందుకు ఈ కృష్ణదానం, కృష్ణుని విగ్రహదానం, ప్రతిమాదానం చేసేటప్పుడు ఏం చేస్తారు? వెండి కృష్ణుణ్ణి లేకపోతే బంగారపు కృష్ణుణ్ణి వెన్నలో పెట్టి దానం చేస్తారు. ఎందుకంటే వెన్న కనిపించని కృష్ణుడు కనిపించరాదు. నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాననేటువంటిది ఇంకొకరికి తెలియరాదు. అలా కాకుండా నేను చూయించుకునే విధంగా సత్కర్మలను చేస్తే మాత్రం అవి నిరర్థకం. అటువంటి వారిని, నరాధనముల్ని నేనేం చేస్తాను? ఆసురీ యోనిల్లో వేస్తానని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆసురీం యోని మాపన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యేయ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఈ విధంగా ఆసురీ యోనిలో పడ్డటువంటి వాడు, అసురులుగా పుట్టినటువంటి వాడు మూఢాహ జన్మని జన్మని, ప్రతి జన్మలో మూర్ఖులుగా పుడతారు. మూర్ఖులై పుట్టి ఏ జన్మలో కూడా నన్ను పొందలేకపోతారు. చివరికి అంటే పంటకు తగ్గట్టు ఫలాలు, పంటకు తగ్గట్టు ఫలాలు, ఏ పంట వేస్తామో అటువంటి ఫలాలు. కనుక వాడు ఆసురీ యోనిలో పుట్టి అసుర కర్మలు చేయడం ద్వారా ఒక అసుర కర్మ చేత 100 ఫలాలు వానికి లభిస్తూ చివరికి దానికంటే కింది జన్మలోకి వెళ్ళి చివరికి మరలా తిరిగి రానటువంటి అందం తమస్సులో పడతాడు. అందుకే భాగవతం మమేతి నమమేతి చ. మమ అంటే మహాదుఃఖం, నమమ అంటే మహాసుఖం అని భాగవతం చెబుతుంది. యాంతధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. సంక్షేపంగా కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, నరకానికి కారణం 3, నాశానికి కారణం 3: కామ క్రోధ తథా లోభ. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఆశ, క్రోధం లభించకపోతే కోపం, లోభం ఉన్నదాన్ని ఖర్చు పెట్టక ఎవరైతే ఉంటారో ఈ 3 వాని నాశానికి కారణమవుతాయి, ఇవి నరకానికి కారణమవుతాయి. కనుక ఈ మూడింటిని వదిలివేయాలి. తస్మాదేత త్రయం త్యజించాలి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తూ, ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాంగతిం. ఈ విధంగా ఎవరైతే ఈ మూడింటిని వదిలేస్తాడో, వదిలేసి ఆచరత్యాత్మన శ్రేయః, తన శ్రేయస్సును కోరుకుంటారు. శ్రేయస్సు అంటే శాశ్వతమైనటువంటి ఫలం నాకు లభించాలి. ఫలాలు 2 రకాలు, ఒకటి ప్రేయస్సు, ఒకటి శ్రేయస్సు. ప్రేయస్సు ఏముంది కదా, అశాశ్వతమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి. శ్రేయస్సు ఏముంది, శాశ్వతమైనటువంటి ఫలం. కనుక మనిషి అంటే ఊరికి చెప్తా మామిడి పండు తినాలి. ఈ సీజన్ లో మామిడి పండు తినాలి, మంచిది ఆరోగ్యానికి. అలా అని చెప్పి ఒకడేం చేశాడు, 10 పళ్ళని తినాడు. తిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. రీజన్ ఏంటి? షుగర్ ఉంది. షుగర్ ఉంటే ఏంటండి, మామిడి పండు తిన్న సుఖం నాకు లభిస్తుంది కదా, సుఖం వచ్చింది కదా, చాలు నాకు ఇది అని అంటామా? పెద్దవాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, అయ్యా 1 రోజు సుఖం కోసం
నీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకుంటావా? అది శాశ్వత సుఖం. 40 సంవత్సరాలు జీవించడం శాశ్వత సుఖం. ఒకరోజు జీవించడం అశాశ్వత సుఖం కదా. అదే విధంగా శ్రేయస్సు అంటే శాశ్వతమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటిది. ఆచరత్యాత్మన శ్రేయ తతో యాతి పరాంగతిం. ఎవరైతే ఆ శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తారో వాడు చివరికి నా గతిని, నా ఇంటిని, ఆ మోక్షాన్ని పొందగలడు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్రాలలో చెప్పినటువంటి విధి, విధి అంటే నథింగ్ బట్ రూల్, విధి అంటే ధర్మమే, అదే రూల్. శాస్త్రంలో ఇది చెయ్యాలి అని చెప్పారు, దాన్ని మనం ఆచరించాలి. అలా కాకుండా కొందరు ఏం చేస్తుంటారంటే తనకు అనుగుణంగా తనకు తాను నచ్చజెప్పుకొని ఆ ధర్మ మార్గాన్ని వదిలేస్తుంటారు. సంధ్యావందనము, దేవుని పూజ, శాస్త్రాధ్యయనం, పాఠ ప్రవచనాలు ఇవన్నీ మాకు కాదు. ఎవరైతే గురుకులంలో చదివి ఉంటారు కదా అటువంటి వారికి ప్రతి ఒక్కరికి పూజ చేయించడానికి బ్రాహ్మణుడు కావాలి, కానీ తన ఇంట్లో బ్రాహ్మణుడు ఉండరాదు. మళ్ళా అదో ప్రాబ్లం. తమ పిల్లల్ని గురుకులంలో చేర్పించరు, తమ పిల్లల్ని పండితులకి ఇవ్వరు, కానీ పండితులు బ్రాహ్మణులు ఇంటికి వస్తూ ఉండాలి. ఈ విధంగా కొందరుంటారు. యశాస్త్ర విధిముత్సృజ్య, ఇవి మనకు కావండి, ఇవి వాళ్ళకు, అది వాళ్ళు వేరే అన్నారు, ఆ కేటగిరీనే వేరు అని చెప్పి తనకు తాను నచ్చ చెప్పుకొని సంధ్యావందనం చెయ్యరు, దేవుని పూజ చేయరు. పూజ చేయడానికి ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు వస్తారండి, మేము చెయ్యం, మాది కాదు అది. వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు బతకాలి అని చెప్పి మిమ్మల్ని మీరు నచ్చ చెప్పుకున్నట్టయితే వారు బతకడానికి ఒక కారు ఇవ్వండి, వాళ్ళు కానీ బతకాలి కదా. లేదు, ఎంత కావాలో అంత మాత్రం తనకు తాను నచ్చ చెప్పుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే వ్యవహారం చేస్తుంటాం. అలా కాదు. యశాస్త్ర విధిముత్సృజ్య, బ్రాహ్మణుడు ఎవడైనా సంధ్యావందనం చేయాల్సిందే, దేవుని పూజ చెయ్యవలసిందే. ఆ దేవుని పూజ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ రోజు దేవుని పూజ కంటే ముందు, దేవుని పూజ తర్వాత చేసినటువంటి పాపాలు లేపం వానికి ఉండదు ఎవరైతే దేవుని పూజ చేస్తారో. అలా దేవుని పూజ చేయనటువంటి వానికి ఎన్ని రోజుల పాపాలు ఉన్నాయి విచారం చేయండి. ఒక్కొక్క రోజుకి 10 జన్మల పాపాలని చెప్పి వెనకటికి విన్నాం. కనుక ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కర్తవ్యం అది. భోజనం ఇలా చెయ్యాలి, మంత్రం చేత పరిశేచన చేసి భోజనం చెయ్యాలి. ఎక్కడ ఆఫీసులలో అనివార్యమైనప్పుడు చేతిలో పట్టుకొని తినండి. అలా కాకపోతే ఇంట్లో కూడా పరిశేచన చేయడానికి మనకి బద్ధకం. అమృత ఉపస్థాని స్వాహ అని చెప్పి ఆ పరిశేచన చేసి 4 చిత్రాహుతులు వారికి ఆహుతి ఇవ్వడం ద్వారా నరకాదులు కలగవు అని చెప్పి శాస్త్రం అంటుంది. చిత్రాయ స్వాహ, చిత్రగుప్తాయ స్వాహ, యమాయ స్వాహ, యమధర్మాయ స్వాహ ఆహుతులు ఇవ్వడం ద్వారా స్వామి మీరు ఈ ఆహుతులను తీసుకొని నన్నుకు నరకానికి తీసుకెళ్ళకండి అని చెప్పి ప్రార్థన అందులో ఉంటుంది. అమృత ఉపస్థాన స్వాహ, ఈ ఆ అమృత ఉపస్థానమసి స్వాహ అని చెప్పి మంత్రం చెప్పి ఆ నీటిని తాగుతాం కదా, అది భగవంతునికి ఒక వస్త్రం అంట. భగవంతునికి వస్త్రం ఇచ్చినటువంటి పుణ్యం లభిస్తుంది. ఇలా చెయ్యకపోతే కాకో నిర్మంత్ర భోజనాత్, ముందటి జన్మలో కాకిగా పుడతామని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ అందరికీ సంబంధించినటువంటి రూల్స్, నియమాలు. ఇది నాకి కాదు అని చెప్పి మనకు మనం మోసం చేసుకోవడం తప్పిస్తే జరిగే అనర్థం అందరికీ కామనే. కనుక యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః, తన మనసుకి తోచినట్టు తాను ఉంటూ ఉంటాడు, కానీ దాని నుంచి అనర్థం మాత్రం నిశ్చితం. నస సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతి. కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, అటువంటి వానికి సిద్ధి లేదు, వానికి సుఖం లేదు, నిశ్చితం. నా పరాంగతిం, ఎప్పటికీ వానికి పరగతి కలగదు. శ్రేష్టమైనటువంటి గతి
వానికి లభించదు. చూడండి, వీటి జ్ఞానం మనం మనకు లేకుండా మనం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇవన్నీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. అలా కాదు, గమనించండి. ఇది నేను చెప్పేటువంటి విషయాలు కావు, ఇవన్నీ కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి విషయాలు. ఇవన్నీ అబద్ధాలు అయితే కృష్ణ పరమాత్మని మాట ఇది అబద్ధం, గీత ఒక అబద్ధం అన్నట్టు అవుతుంది. కనుక నససిద్ధిం అవాప్నోతి నసుఖం నపరాం గతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కనుక ఇది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేదానికి మూలమేంటి, ఆధారం ఏంటి అంటే శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇది కార్యం, ఇది చేయవలసినది, ఇది అకార్యం, ఇది చెయ్యకూడదు అనేటువంటి వ్యవస్థకు మూలాధారం వచ్చి శాస్త్రం. కనుక శాస్త్రం చెప్పింది చెయ్యాలి. నా అనుకూలానికి, నా బద్ధకానికి శాస్త్రాన్ని వికృతం చేయకూడదు, శాస్త్రాన్ని వంచరాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఆ శాస్త్రానికి అర్థాంతరం చెయ్యరాదు. దానికి తగ్గట్టుగా నేను ఫ్లెక్సిబుల్ గా ఉండాలి తప్పిస్తే నాకు తగ్గట్టుగా శాస్త్రాన్ని ఫ్లెక్సిబుల్ చెయ్యరాదు, వంచరాదు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కనుక అర్జున, శాస్త్రంలో ఏం విధానం ఉంది, ఆ విధానానుసారంగా, విద్యనుసారంగా నువ్వు కర్మలు చేయడానికి ప్రయత్నించు. తద్వారా నీకు సుఖం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చాలా నిష్ఠురంగా, కఠినంగా అర్జునునికి ఉపదేశం చేస్తున్నాడు. ఈ విధంగా ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయ సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే నమః. నమస్కారం అండి. నమస్కారం అండి. తర్వాత ఈ